హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం కురిసింది. ఈ ప్రభావంతో కులోలో చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. సోలాంగ్ నాలా వద్ద 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోవడంతో డిసెంబర్ 27న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు, స్కై రిసార్ట్ వద్ద చిక్కుకున్న 5000 మందిని కాపాడినట్టు పోలీసులు తెలిపారు. 1000కి పైగా వాహనాల్లో చిక్కుకున్న పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో మరికొద్ది రోజుల పాటు భారీ హిమపాతం, శీతల గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లాహౌల్ స్పితి, చంబా, కాంగ్రా, కులు, షిమ్లా, కిన్నౌర్ సహా 6 జిల్లాల్లో భారీ వర్షం, హిమపాతం నమోదవనుండగా డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు బిలాస్పూర్, హమీర్పూర్, ఊనా జిల్లాలతో పాటు మండి, కులు, చాంబా జిల్లాల్లో శీతల గాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురిసే అవకాశముందని, వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాజధాని సిమ్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుండగా డిసెంబర్ 29 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు వాహనాల్లో ప్రయాణించేవారు, ముఖ్యంగా హిమపాతం కురుస్తున్న ప్రదేశాల్లో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో భారీ హిమపాతం, అతి శీతల గాలులతో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని, ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో చలి వణికిస్తోందని, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోతాయని, శీతల పవనాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ గత 2 రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మరికొద్ది రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.